చాలామంది చేపలంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ అందులో వచ్చే గుడ్లు అంటే జన అంటారు కదా! అదైతే పడేస్తూ ఉంటారు. కానీ దానితో అద్భుతమైన రుచితో ఆమ్లెట్ అయితే తయారు చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే చేపలు తీసుకున్నానండి. చేపలు తీసుకున్నప్పుడు దాంట్లో ఈ విధంగా జన అయితే బాగా వచ్చింది. మరి ఈ విధంగా ఉండే జనని చాలామంది ఫ్రై చేసుకుంటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ జన. కొంతమంది దీని రుచి తెలియక పడేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే చక్కగా పులుసు ఉంటుంది కదండీ! చేపల పులుసు మరిగేటప్పుడు దీనిని అందులో వేసి ఉడికించుకుని తింటారు. ఇంకా బావుంటుంది. మరి దానికన్నా మంచి రుచితో చేప జనని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా అస్సలు వదలకుండా ఎప్పుడు చేప తెచ్చుకున్నా ఇదే విధంగా చేసుకుని తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్. ఈ విధంగా జనంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసి, మనకి జన అంటే కొంచెం ఇది గెడ్డలు గెడ్డలుగా ఉంటుంది కదండీ! అంటే ఒక సంచిలో ఎగ్స్ అన్నీ ఉన్నట్టుగా ఉంటుంది కదా! దానినైతే ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఈ విధంగా బిస్కర్‌తో చేసుకోవచ్చు. అలాగే చేత్తో కూడా చేసుకోవచ్చు. మనకి ఈ పైన ఉండే లేయర్ అంతా కూడా తీసేస్తే గుడ్లైతే ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. ఇలా దీనిని ఎగ్ అంతా కూడా ఇలా ముందుగా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే గనక చక్కగా లోపల చిన్న చిన్న గుడ్లైతే ఉంటాయి. ఇంకా ఎక్కడైనా పొర ఏదైనా ఉంటే గనక దానిని విడిగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసేసుకున్న దాంట్లో మనం మసాలాలైతే వేసేసుకుందాము. దీంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను. ఆ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ జన కొంచెం ఎక్కువగానే ఉంది కదా! ఈ విధంగా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేసుకుంటున్నాను. ఇలా 1 స్పూన్ అయితే వేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఫిష్ మసాలా కూడా అదే స్పూన్తో 1.5 స్పూన్ అయితే వేశాను. మనకి ఇది గుడ్డు అలాగే చేప జన చేస్తున్నాం కాబట్టి కొంచెం స్మెల్ అయితే ఉంటుంది కదా! ఆ స్మెల్ అయితే ఉండకుండా చక్కగా మసాలాలు అనేవి సమానంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి అదే స్పూన్తో సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్ వేసి ఇంకొంచెం అయితే వేశాను. అంటే టోటల్గా 1 స్పూన్ అయితే వేశాను. అన్నీ కూడా అదే స్పూన్తో 1 స్పూన్ అయితే వేశాను. ఆ తర్వాత కారం మాత్రం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. చాలామంది కారం చాలా తక్కువగా తింటూ ఉంటారండి. కానీ నాన్ వెజ్ వండుకున్నప్పుడు కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అలా అని మరి మంటగా కూడా వేసుకోకూడదండి. మనకి స్పైసీ అనేది కొంచెం తెలియాలి. అలాగే చూడటానికి కలర్ బాగుండాలి, ఇంకా రుచి కూడా బాగుండాలి కాబట్టి నేనైతే ఒక 2 స్పూన్లు వేసేసాను. ఆ తర్వాత ఒక చిటికెడైతే పసుపు వేసి అదంతా కూడా బాగా ఇలా బిస్కర్తో బాగా కలిపేశాను. ఆ తర్వాత అందులోనే ఒక 3 కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. ఈ విధంగా కోడిగుడ్లు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కానీ గుడ్లు ఎక్కువ వేసేసుకుంటే చేప జన అనేది టేస్ట్ మనకి తెలియదండి. ఎందుకంటే అంతా ఎగ్గే ఉంటుంది కాబట్టి ఇంకా చేప జన అనేది అంత తెలియదు కాబట్టి గుడ్లు అనేవి చూసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం జన ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ విధంగా నేను 3 గుడ్లు వేస్తున్నాను. నేనైతే ఈ చేప జన అంటానండి. చాలామంది చేప సెన అంటారు. ఇంకా చేప గుడ్లు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా! నేనైతే మాత్రం చేప జన అంటానండి. చూసారు కదా! 3 కోడిగుడ్లు ఈ విధంగా వేసేస్తున్నాను. ఇలా పెంకులైతే మధ్యలో పడుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు అవి కరకర తగులుతూ ఉంటాయండి. కాబట్టి గుడ్డు పెంకు అంత మంచిది కాదు కాబట్టి వెంటనే నేను తీసేస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక కోడిగుడ్డు కూడా అదే మాదిరిగా కొట్టేసి వేసేసుకుంటున్నాను. మన గోదావరి జిల్లాల సైడ్ అయితే చేప జన అనేది అస్సలు పడేయరండి. ఇది ఫ్రై చేసుకుంటారు. అలాగే చాలామంది మా చిన్నప్పుడు మా అమ్మ అయితే కూర ఉడికేటప్పుడు ఈ జన తక్కువ శాతంలో వస్తే కనుక దానిని ఒక చిన్న క్లాత్లో మూటలా కట్టేసి పులుసు ఉడికేటప్పుడు దాంట్లో వేసేసేది. అప్పుడు ఆ ఉడికిన జన అయితే చాలా చాలా బాగుంటుంది. అదే ఎక్కువగా ఉంటే కనుక దానిని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా ఉప్పు కారం అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. సిటీలో దీని విలువ తెలియక చాలామంది పడేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి తిన్నారంటే మాత్రం ఈ చేప జన టేస్ట్ అస్సలు వదిలిపెట్టరండి. అంత బాగుంటుంది ఈ చేప జన. నేనైతే ఎప్పుడు మిస్ చేయనండి. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలకు కానీ నాకు కానీ మా హస్బెండ్కి కానీ చేప జన అంటే చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడు కూడా ఫ్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి ఇలా తక్కువగా వచ్చినప్పుడు అయితే మాత్రం ఆమ్లెట్ అనేది వేస్తూ ఉంటాను. నేను ఇంతకుముందు అంత వేసేదాన్ని కాదు. ఈ మధ్య కొంచెం దీనిని బాగా అలవాటు చేసుకున్నాను. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు కూడా
ఇది చేసి చూపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి నేనైతే ఈ విధంగా మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా గుడ్లు వేసేసుకుని బాగా దీనిని బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు దీనిని బిస్కర్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు ఉంటాయి కదండి, ఆ ఉల్లికాడలు అయితే వేసుకోవాలి. ఉల్లికాడల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం పొరుటు చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఇంకా ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కానీ ఈ ఉల్లికాడలు అనేవి చాలా బాగుంటాయి. ఇంకా ఇలా ఎగ్తో చేపజనతో చేసుకున్నప్పుడైతే ఉల్లికాడలు వేసుకుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసి సన్నగా వేసేసాను. ఆ తర్వాత మనం ముందుగా స్టవ్ అయితే వెలిగించేసి బాండి పెట్టేశాను. ఇదైతే వేడవనిద్దాము. ఇప్పుడు అది వేడయ్యేలోపు ఇందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, ఎందుకంటే ఆయిల్ అనేది అంత ఎక్కువ ఆమ్లెట్లోకి పట్టుకోదు కాబట్టి బాగా ఆయిలీగా ఉంటుంది. సమానంగా వేసుకోవాలి. అలా అని తక్కువ వేసుకుంటే నీచు వాసన వస్తుంది, కాబట్టి సమానంగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ ఒక 3-4 స్పూన్ల వరకు అయితే వేసాను. ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసి కలపలేదు కదా, ఇప్పుడైతే వేసే ముందు కలుపుకుందాం. మనం ముందు కలిపేసుకుంటే స్మెల్ అనేది రాదండి, కాబట్టి తర్వాత ఇలా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఆ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ కలుపుకున్నట్లయితే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడి చేసుకున్న పెనంలో అయితే ఇదంతా కూడా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒకే ఆమ్లెట్ లాగా అంటే లావుగా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది ఇలా లావుగా వేసుకుంటే. ఇంకా మీకు ఇలా కాదనుకుంటే కనుక సన్నగా కూడా వేసుకోవచ్చు. దీనినే ఒక 3-4 ఆమ్లెట్లా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా లావుగా వేసుకుని దానిని పీసెస్గా కట్ చేసుకుని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత దీనిని ఇలా సర్దేసుకుంటే చక్కగా మనకి ఆమ్లెట్ అనేది ఉడుకుతుంది. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే చక్కగా మెల్లగా లోపల చేప ఉన్నది కదా, అంటే గుడ్లు అవన్నీ కూడా చక్కగా సన్న మంట మీద బాగా కుక్ అవుతాయి. ఇలా అయితే ఇప్పుడు వేసేసుకుని అంతా సర్దేసి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి చిన్న మంట మీద దీనిని ఒక 2-3 నిమిషాల పాటు, లేదంటే ఇది ఎగ్ అంతా కూడా పైకి బాయిల్ అయిపోయినట్లుగా కనిపించే వరకు దీనిని ఉడకనివ్వాలి. అలా ఉడికితే కానీ మనకి చక్కగా గుడ్లు అనేవి లోపలంతా ఉడికి ఆమ్లెట్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు దీనిని కాసేపు ఆగాక చూద్దాం. ఇదిగోండి నాకైతే ఒక 4 నిమిషాలు పట్టింది ఈ విధంగా కుక్ అవ్వడానికి. చూసారు కదా, ఎక్కడ కూడా గుడ్డు సన అనేది కనిపించట్లేదు, అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. మనకి చూస్తుంటే ఇది కేక్ లాగా ఉడికిపోయింది కదా, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడైతే దీనిని రెండో వైపుకి తిప్పుకుందాము. మనకి ఎగ్ పైన ఉడకలేదనుకోండి, అది మనం తిప్పేటప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి చక్కగా ఇలా అయితే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండో వైపుకి తిప్పుకోవచ్చు. ఇదిగోండి నేను చాలా సింపుల్గా అయితే తిప్పేశాను. కింద కూడా అంత ఎక్కువ ఏమీ మాడలేదు, చక్కగా మంచి కలర్ అయితే వచ్చింది. ఇలా వేగితే ఈ ఆమ్లెట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు రెండో పక్క కూడా ఇదే మాదిరిగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. చూద్దామండి, ఇది ఒక 2 నిమిషాల్లో అయితే కుక్ అయిపోయింది. ముందుది 4 నిమిషాలు పట్టింది, రెండో పక్కన మాత్రం ఒక 2 నిమిషాల్లో చక్కగా వేగిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. స్మెల్ అయితే మామూలుగా లేదు. మనకి అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా ఇవన్నీ వేసాం కదా, ఇంకా ఎగ్ ఆమ్లెట్ అంటే వాసన అదరగొట్టుతుంది. ఇంకా వేసి చేసాం కాబట్టి ఇంకా చాలా చాలా మంచి వాసన అయితే వస్తుందండి. ఇంకా వేగిపోయింది, మరి ఎక్కువ వేగితే అది రబ్బర్లాగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి దించేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడైతే నేను దీనిని పీసెస్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కేక్ల మాదిరిగా కట్ చేసి చక్కగా పీసుల్లాగా పిల్లలకి ఇస్తే చక్కగా తినేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టైంపాస్కి తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎందులోనైనా పప్పుచారులో కానీ ఇంకా ఏదైనా కర్రీలో కానీ ఎలా అయినా సరే తినొచ్చు, నంచుకుని తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. టైంపాస్గా అయితే చాలా బాగుంటుంది. ఇలాగా చక్కగా స్నాక్గా తింటే అదిరిపోతుందండి. అసలు మామూలుగా లేదు, చక్కగా లావుగా కేక్ మాదిరిగా వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ముందుగా నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. చూసారు కదా, ఇదిగోండి ఎంత లావు వచ్చిందో చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఒకసారి చేసుకుంటే
మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇంకా ఫ్రై అయితే పక్కన పెట్టేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్. చూసారు కదా! మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలు కొంచెం జనండి ఎంత ఆమ్లెట్ అయిందో చూసారు కదా! ఎంత లావొచ్చిందో చూడండి. చక్కగా పిల్లలకి, పెద్దలకి ఎంతో నచ్చుతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి. ఈ టేస్ట్ ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.